హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మార్నింగ్ అయితే పూజ అయిపోయింది. సో ఇదైతే మేము వైజాగ్ ట్రిప్కి వెళ్ళాం కదా, ఆ వీడియో అనమాట. సో ఆ రోజు అయితే మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత చికెన్ కర్రీ అయితే సింపుల్గా ఎప్పుడు చేసే విధంగా సింపుల్ ప్రాసెస్లో చేశాను. సో ఇంకా తర్వాత మేమైతే నార్మల్గా మార్నింగ్ అయితే టిఫిన్ చేయలేదు. సో డైరెక్ట్గా నేనైతే లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ కూడా వేసి 20 minutesలో ఈ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ అయితే మా పాప కూడా పక్కన రైస్ అయితే కడిగి పెట్టేసింది అనమాట రైస్ కుక్కర్లో. సో ఇప్పుడైతే మనం రైస్ కుక్కర్లో పెట్టుకొని చికెన్ వేస్తే రైస్ కూడా అవుతుంది, ఒక పక్క కర్రీ కూడా అవుతుంది. సో నెక్స్ట్ అయితే మనం అయితే లగేజ్ కూడా ప్యాక్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాము. సో ఇంకా అది పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి లోపు చికెన్ కర్రీ కూడా చూడండి ఆయిల్ పైకి వెళ్ళి ఎంత ఎమ్మీగా ఉందో. సో మేమైతే డైరెక్ట్గా లంచ్ చేసేస్తున్నాము. తర్వాత ఇది ట్రైన్లోకి తీసుకెళ్తున్నాము డిన్నర్కి. ఆ తర్వాత ఇప్పుడు నేను ఆయిల్ లేకుండా జీరా రైస్ చేసుకున్నాను అనమాట. మనమైతే రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం షాజీరా, ఒక 4-5 యాలకులు, కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఇష్టమైతే కొంచెం అల్లం వేసుకోండి, లేదంటే ఆప్షనల్ అది. తర్వాత రైస్ అయితే మనకి 5-10 నిమిషాలలో అయిపోతుంది అనమాట. సో చూడండి ఇప్పుడైతే రైస్ అవుతుంది కదా. సో ఇంక ఈ రైస్ అయిపోయేలోపు మనమైతే ఫ్రెష్ అవుతాము. సో మనకైతే రైస్ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంకో 10 minutesలో. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే మీరు కూడా ఇంకొకసారి జర్నీలోకి ఇట్లా వైట్ రైస్ ఏం తీసుకెళ్తాం అనుకునేటప్పుడు మీకు ఈ జీరా రైస్ చేసుకోండి. చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే ప్యాకింగ్ అవుతుంది కదా, మా వారైతే ప్యాకింగ్ కవర్స్లో ప్యాక్ చేస్తున్నాము. సో ఒక దాంట్లో కర్రీ, ఒక దాంట్లో ఆనియన్స్, అలాగే రైస్ కూడా పెట్టేస్తున్నాము. సో నెక్స్ట్ వస్తే మేమైతే స్టార్ట్ అవుతున్నాము. సో ఇప్పుడైతే మా వారు తినేస్తారు కదా, సో నేను మా పాప కూడా తినేస్తున్నాను. ఆటో కూడా వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ అయితే లగేజ్ కూడా పెట్టేసుకుందాం ఇప్పుడు మనం. సో ఫైనల్గా స్టార్ట్ అయిపోయినాం. సో నెక్స్ట్ అయితే ఇంకొక 10-15 minutesలో స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం మనం. సో చూడండి ఫైనల్గా స్టేషన్ కూడా వచ్చేసినాము. ఇంకా తర్వాత లగేజ్ కూడా తీసేసుకుందాం మనం ఇప్పుడు ఆటోలో నుండి. చాలా అంటే చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్, అసలు ఎంత వేడిగా ఉందో. సో నెక్స్ట్ అయితే ఫైనల్గా మనం స్టేషన్ లోపలికి వచ్చేసినాం కాబట్టి ఇప్పుడు మనమైతే లిఫ్ట్ ఉంది కదా, అక్కడ లిఫ్ట్ అయితే ఎక్కుదాము, ఎందుకంటే లగేజ్ చాలా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఫైనల్గా లిఫ్ట్ ఎక్కేసి సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోదాం. సో ఫైనల్గా మనమైతే సెకండ్ ప్లాట్ఫామ్కి వచ్చేసినాము. సో హాట్గా ఉంది కాబట్టి కూల్గా స్ప్రైట్ అయితే తాగుతున్నారు వీళ్ళైతే. సో నెక్స్ట్ అయితే మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చిందనమాట. మేము అది ఏపీకి బుక్ చేసుకున్నాము టికెట్స్ అయితే. సో 4:30కి వచ్చింది ట్రైన్ అయితే ఆ రోజు. సో ఫైనల్గా ట్రైన్ ఎక్కినాం కదా, ఇంకా తర్వాత ఇంకా ఒక 2 hours అట్లా కొంచెం టైం స్పెండ్ చేసినాం. తర్వాత మేమైతే డైరెక్ట్గా డిన్నర్ అయితే చేస్తున్నాము. సో రైస్ అయితే చాలా అంటే చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్, అప్పటికి కూడా అసలు చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ఇట్లా జర్నీస్కి వెళ్తే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. సో అప్పుడప్పుడు ఇలా కూడా ఎంజాయ్ చేయాలన్నమాట మనం ట్రైన్లో కూడా డిన్నర్ అనేది. సో ఫైనల్గా తినేసాం కదా, ఎవరి బర్త్ వాళ్ళకి వచ్చింది కాబట్టి సో ఇంకా పడుకున్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ 4 అయిందనమాట మేము దిగేసరికి. సో ఇప్పుడైతే ఫైనల్గా వైజాగ్ స్టేషన్లో దిగినాం, మీకు చూపిస్తూ ఉందండి. విశాఖపట్నం చూడండి మంచు కొండలతో ఎంత బాగుందో అసలు సిటీ అయితే. స్టేషన్ చూడండి విశాఖపట్నం. చాలా రోజులైందనమాట ఇక్కడికి వచ్చి మేము, చాలా రోజులు కాదు ఇయర్సే అయింది. సో ఫైనల్గా స్టేషన్కి అయితే వచ్చినాం కదా, మీకు చూపించాలని మళ్ళీ చూపిస్తున్నాను. ఈ స్టేషన్ అయితే సిటీ కూడా చాలా అంటే చాలా పెద్దది. సో ఇప్పుడైతే మేమైతే బయటకు వెళ్తున్నాము. అక్కడ అయితే ఆటోస్ ఉంటాయన్నమాట, ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అక్క వాళ్ళు కాల్ చేసి అడ్రస్ చెప్పారనమాట. స్టేషన్ కూడా చాలా బాగుంది బయట. సో నెక్స్ట్ అయితే మేము ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నామంటే గ్లాస్ బ్రిడ్జ్, ఇంకా ఒక రోజు అయితే అన్నవరంకి, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ప్లాన్ చేసుకొని అయితే వచ్చాము. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. ఫైనల్గా అయితే ఇంటికి వెళ్తున్నాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.